తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో టొరంటో కెనడా నగరంలోని తెలంగాణ ప్రాంతవాసులు బతుకమ్మ సంబరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాల్లో 2500కు పైగా తెలంగాణ వాసులు స్థానిక లింకన్ అలెగ్జాండర్ సెకండరీ స్కూల్ మిసిసాగాలో పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు. ఈ ఏడాది విశేష స్పందనతో అనూహ్యంగా బతుకమ్మలను తీసుకొచ్చి టొరంటో తెలంగాణ ప్రజలు బతుకమ్మలపై వారికి ఉన్న భక్తిని చాటుకున్నారు. పలు వంటకాలతో పాట్లాక్ విందు భోజనం సమకూర్చారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ మన్యం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ సంబరాలపై వారికి ఉన్న భక్తి శ్రద్ధలను కొనియాడారు. తెలంగాణ కెనడా సంఘం ఈ సందర్భంగా వారి అధికారిక తెలుగు పత్రిక TCA బతుకమ్మ సంచికను శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి ఆవిష్కరించి ముందుగా పాలక మండలి ఆడపడుచులకు అందజేశారు. ఈ సంబరాల్లో బతుకమ్మ ఆట సుమారు 5 గంటలు ఏకధాటిగా ఆటపాటలతో చివరిగా పోయిరావమ్మ గౌరమ్మ అనే పాటతో ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేశారు. తరువాత సత్తుపిండి, నువ్వుల పిండి, పల్లీల పిండి, ప్రసాద పంపిణీ. ఈ ఏడాది బతుకమ్మల్లో అత్యుత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి విజేతలకి విభూది ఫ్యాబ్ స్టూడియోస్ వారు మరియు తెలంగాణ కెనడా అసోసియేషన్ వారు బహుమతులను అందజేశారు. బతుకమ్మ పండుగకు విచ్చేసిన వారికి రాఫెల్ డ్రా నిర్వహించి గెలిచిన వారికి 1 గ్రాము బంగారం బహుమతిగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్యం, కార్యదర్శి శంతన్ నేరలపల్లి, సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేష్ అర్రా, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు, కోశాధికారి వేణుగోపాల్ ఎల్లా, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు శంకర్ భరద్వాజ పోపూరి, ప్రణీత్ పాలడుగు, శ్రీమతి శ్రీరంజని కందూరి, ప్రవీణ్ కుమార్ సామల, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు హరి రావుల్, దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వరరావు చిత్తలూరి, సంతోష్ గజవాడ, ప్రకాష్ చిట్యాల, కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీనివాస తిరునగరి, అఖిలేష్ బెజ్జంకి, రాజేశ్వర్ వేణుగోపాల్ రోకన్ల, విజయ్ కుమార్ తిరుమలాపురం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చివరిలో అధ్యక్షుడు శ్రీనివాస్ మన్యం మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు సహకరించిన టొరంటో తెలుగు ప్రజల్ని అభినందించారు. స్వచ్ఛంద సేవకులను, గవర్నింగ్ బోర్డు సహకారాలని ఎంతో కొనియాడారు. చివరిగా తెలంగాణ కెనడా అసోసియేషన్ స్పాన్సర్లకు మరియు డిన్నర్ పాట్లాక్ స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.